హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం జగద్గిరి గుట్టలో ఉన్నాం. ఎస్, ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో అసలు జగద్గిరి గుట్టలో ఎంతమంది దేవుళ్ళు ఉంటారు, అసలు అక్కడ ఏ దేవుడు ప్రత్యేక దైవంగా పూజిస్తూ ఉంటారు ఇక్కడ జనం. సో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు అవన్నీ కూడా వివరించడానికి ఒక స్వామీజీ అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన్ని మనం పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే అండి. నమస్కారం మిత్రమా. ధర్మో రక్షతి రక్షత. ఓకే, అసలు జగద్గిరి గుట్ట ప్రత్యేకం ఏంటి మిత్రమా? జగద్గిరి గుట్ట అనడంలోనే చూడండి, జగదీశ్వరుడు నిలువై ఉన్న గుట్టగా పేరు చెప్పవచ్చు. ఎందుకంటే జగదీశ్వరుడు ఎవరు? పరమాత్ముడు. జగదక వీరుడు ఎవరు? పరమాత్ముడు. అంటే తండ్రి శివుడు కాబట్టి ఆయన గారి నుంచి ఈ గిరి జగద్గిరి అని అంటే జగద్గిరి అనే ఒక గిరికి జగదక వీరుడు ఉండడం చేత ఆయన గారి పేరు నుంచి ఇది జగద్గిరి గుట్టగా పేరుగాంచింది. కాబట్టి జగద్గిరి గుట్ట అనడానికి మొదటి కారణం ఈ గుట్ట ప్రాంతం పైన ఇంతమంది దేవతలు ఉండడం వల్ల ఇది జగద్గిరి గుట్ట. అంటే జగదేక వీరుడు ఉండడం చేత ఇది జగద్గిరి గుట్ట అయిందని చెప్పవచ్చు మనం. ఓకే, మీరు నిర్మించడానికి మరి మీ దగ్గర నగదు ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ కూడా ఒకసారి మాకు పూర్తిగా వివరించండి. మిత్రులు, మంచి గొప్ప ప్రశ్నకి జవాబు ఇవ్వాలంటే శంకర, శివసాధువులమైన మేము వీధుల్లో భిక్షాటన చేయడం ఒక కార్యక్రమం అయితే, మాలాంటి శివుడిని ఆరాధించే భక్తులు వందల్లో ఉన్నారు భూమండలంపై. ఎవరైనా ఎక్కడైనా మా యొక్క ఇప్పుడు మీరు అందిస్తున్న ఈ ప్రోత్సాహకరమైన చిత్రాన్ని ఎవరైనా చూసినా కూడా ఎవరైనా కూడా పుణ్య కార్యక్రమాలకి ముందుకు వస్తారన్న ధైర్యంతో మా సొంతంగా సమకూర్చుకున్న కొద్దిపాటి నగదుతోని మిగతా ఎవరైనా భక్తులు వస్తే, కారణ జన్ములు ఎందరో ఉన్నారు, అలాంటి కారణానికి వాళ్ళు 10 మంది కారకులైతే వందలాది మందికి ఉపయోగపడే ఈ దైవ నిర్ణయాన్ని అందరూ కలిసి చేసుకొని ముందుకు వెళ్తామన్న ఆలోచనతోని, ఏ పుణ్యక్షేత్రమైనా చూసుకోండి శంకర, 15-20 మంది కలిసి ఒకళ్ళు కట్టింది అనేది కాదు, వందలాది మంది చేతులు కలిస్తేనే ఒక పుణ్యక్షేత్రానికి నిర్మాణం జరుగుతుంది. ఆ ఉద్దేశంగానే మేము ఫిబ్రవరి 2వ వారంలో భూమికి సంబంధించిన పూజలు అలాంటి విషయాలకని ముందుకెళ్ళాం. ఆ ఉద్దేశం అని భూమి పూజకు సంబంధించింది అని అంటే మిత్రమా, గుడికి సంబంధించి కేదారనాథ ఆలయానికి సంబంధించి ఆ రోజు నుంచి మేము గుడికి సంబంధించి ప్రారంభాన్ని చేస్తాం. అంటే మెట్టుగా కట్టడం అనేది నిర్ణయించుకున్న ఒక తేదీ అది. అంటే ఫిబ్రవరి 2వ వారమే అని ఎందుకు అనుకున్నా ఉంటే, ఇప్పుడు స్వాములు ఉన్నారు, ఈ సంక్రాంతి పండుగ జరుగుతుంది, అందరూ చాలామంది చాలా కార్యకలాపాల దైవ నిమిత్తం వెళ్తూ ఉన్నారు. 2వ వారం తర్వాత అని మేము నిర్ణయించుకున్నది ఎందుకంటే, మాఘమాసం తర్వాత ఒక పుణ్యమైన రోజుని నిర్ణయించుకొని పెట్టుకున్నాం. ఆలోపు మేము కొద్దిగా భిక్షాటన చేసి చాలామంది శివసాధువులు శివభక్తులు చాలామంది మాతో పాటు కూడా ఏకమై వస్తామని అన్నారు. దానికి కూడా మేము 16, 22 రోజులు 31 రోజులు అందరం ఒక 30 మంది 40 మంది కలిసి భిక్షాటనకి వెళ్దామన్న ఆలోచన కూడా చేశాము. భిక్షాటన చేసి కట్టిన పుణ్యక్షేత్రం శంకర కొన్ని వేల సంవత్సరాలు అలా పుణ్యక్షేత్రం లాగానే ఉంటుంది. ఎందుకంటే ఒకరికి కష్టం కాదు, అది వందలాది కష్టం. మరియు భిక్షాటన చేయడం అని అంటే మనము అనుకుంటున్న ఈ సమాజంలో భిక్షాటన చేసిన
ఏ రూపాయి వచ్చినా కూడా అది ఎంతో పుణ్యమైనది. భిక్షాటన అంటే శరీరం, దేహం, మనస్సు, ఆలోచన అన్నీ వదిలేసి భవతి భిక్షాందేహి అని అడుక్కుంటూ వచ్చిన ఆ పుణ్యమైన రూపాయి పెట్టి మనం ఒక గుడి నిర్మాణం చేస్తే దానికి ఉన్నంత విలువ సాక్షాత్తు పరమేశ్వరుడికి ఉన్నంతే. అందుకని మా యొక్క ధైర్యం ఏంటంటే మేము భిక్షాటన చేయగలము, కొద్దిమంది సహాయం తీసుకోగలము. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా, ఎవరైనా భక్తులు ముందుకు వచ్చినా కూడా దాని ద్వారా గుడి నిర్మాణం చేస్తామన్న ఒక ధైర్యంతో పరమాత్ముడు మాతోనే ఉన్నాడు. కాబట్టి కేదారనాథ ఆలయం గొప్ప ఆలోచన అనేది ఆయన ద్వారా మా నోటి ద్వారా పలికిచ్చాడు. కాబట్టి గుడి విషయంలో కూడా ఆయన వంతు ఆయన మాకు వందలాది భక్తుల్ని మాతో పాటు సహకరిస్తాడన్న ఆలోచనతో ముందుకెళ్ళాం మిత్రమా. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయట ఈ స్వాములు ఎక్కువైపోయారు, ముఖ్యంగా దొంగ స్వాములు ఎక్కువైపోయారు. ఆ స్వాముల పేరు చెప్పుకొని ఇలా భిక్షాటన ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు అవి చూసి నిజంగా దైవభక్తిగా అని చెప్పేసి వాళ్ళకి తోచిన సాయం చేస్తున్నారు. సో ఆ రకంగా జనం అనుకుంటున్నారు. ఖచ్చితమైన ప్రశ్న. ఎందుకంటే దొంగ స్వాములు వేరు, వేషాధారణతో ఉన్న స్వాములు వేరు, కారణ జన్ములు వేరు. మమ్మల్ని చూడడానికి ఒక వీధిలో వెళ్తూ ఉంటే చాలామంది కాళ్ళు మొక్కుతారు. అనంటే నిర్ణయాలు తీసుకునే స్థితిగతుల్లో మానవుడు ఉన్నాడు. చూడండి శంకర, మీరు అన్న ప్రశ్నకి దొంగస్వాములు ఉన్నారు అని అంటే దొంగస్వామి మోసం చేస్తున్నాడు అంటే దొంగస్వామి తెలివైనవాడు. కానీ దొంగస్వామి చేతిలో మోసపోయారు అని అంటే ఈ రోజుల్లో మోసం చేయగలిగిన వాడు గొప్పవాడయ్యాడు. అంటే మరి మోసం ఎందుకు చేయబడ్డాడు, మీరు ఎందుకు మోసపోయారు అంటే మీ తెలివి ఎక్కడికి పోయింది? మరి దొంగస్వామిని గుర్తుపట్టాలిగా. మరి భక్తులు చేసిన తప్పే కదా అది. మరి దొంగస్వామి వచ్చాడు, అడుక్కుంటున్నాడు, చేస్తున్నాడు అని అంటే మరి గుర్తుపట్టలేని స్థితిలో నీవు ఉన్నావు అంటే నువ్వు పైశాచికత్వంలో ఉన్నావని అర్థం. అంటే నీ మనస్సు నీ శరీరంతో ఏకమై లేదని అర్థం. ఒక స్వామి వచ్చి నిన్ను మోసం చేశాడు అని అంటే నువ్వు దైవాన్ని నమ్ముతలేవు, దయ్యాన్ని నమ్ముతలేవు, కేవలం ఒక మనిషి వేషాధారణ నమ్మినావని అర్థం. భవతి భిక్షాందేహి అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అడిగిన వాళ్ళది భవతి భిక్షాందేహి అని కన్నులు చూసి కడపను చూసేవాడికి మాత్రమే భిక్షాటన వేయాలని నా మనవి. అంతేగాని ఇంటి ముందుకు వచ్చేసి వేషాధారణ చూసేసి భిక్షాటన వేస్తే మరి ఖచ్చితంగా దొంగస్వాములు వస్తారు. మరి ఏ రక్షణ లేనిది మరి దొంగస్వాములు రావాలి, ఈ ఇంటికి ఈ వీధికే రావాలి అంటే ఒక రోజు ముందు వాళ్ళు అన్నీ చూసుకొని వస్తారు. మేము నేరుగా భిక్షాటనకి వెళ్తున్నాము కదా, కావాలంటే మీరు అన్నీ చూడండి. గతంలో మేము భిక్షాటన చేసిన ఊర్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, మా గురించి కనుక్కోవచ్చు. ఎందుకంటే మిత్రమా, దేహానికి మాత్రమే భిక్షాటన చేయట్లేదు మేము. మా మనశ్శాంతి, అంతఃకరణ శుద్ధి మా అంతరాత్మకై చేస్తూ ఉన్నాము. కాబట్టి భిక్షాటన చేసిన ఈ డబ్బు ఈ పుణ్యక్షేత్రం అనుకున్న సమయంలో మేము కట్టలేకపోతే మరో జన్మకి మాకు మా తండ్రి ఖచ్చితంగా మమ్మల్ని భిక్షాటన ఎత్తుకోవడానికే పుట్టిస్తాడు. అంటే కని విని ఎరగని రీతిలో మేము శిక్షని అనుభవిస్తాం. ఇప్పుడు అనుభవిస్తుంది ఇది శిక్ష కాదు, మేము ఒక కారణమైన ఆలోచనతో పోతున్నాం. కాబట్టి ఆ భిక్షాటనకి విలువ ఉంటుంది. దొంగస్వాములు ఉన్నారు అంటే మీరు మోసం చేస్తే మీరు మోసపోతున్నారు. కాబట్టి దొంగస్వాములు వస్తున్నారు, మీరు పసిగట్టండి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా మనం వింటున్నాం, డబ్బులు ఇస్తే ముందు జరగబోయే జాతకాన్ని కూడా చెప్పేస్తున్నారు. పలానా కలర్ షర్ట్ వేసుకో, పలానా కలర్ కారు కొనుక్కో, పలానా నెంబర్ తీసుకో, ఇవన్నీ కూడా చెప్పేస్తున్నారు. అంటే డబ్బులు ఇస్తే. అయితే అత్యంత ముఖ్యమైన ప్రశ్న మిత్రుడు ఏమడిగాడంటే భవిష్యత్ కాల ప్రణాళికను మనకి చెప్పే ఒక మనుషులు ఉన్నారు, వాళ్ళే స్వాములు. అంటే రంగుల బట్టలు వేసుకొని రంగుల ప్రపంచానికి వెళ్ళమని నిర్ణయించడానికి ఉన్నారు. అంటే ఈ స్వాములు వచ్చింది ఈ మధ్య కాలంలోనే, గత 50 సంవత్సరాల నుంచి. మరి బట్టలే లేనప్పుడు కూడా స్వాములు ఉన్నారు, సాధువులు ఉన్నారు, భగవంతుడు ఉన్నారు, పెద్ద పెద్ద మునీశ్వరులు, పెద్ద పెద్ద ఋషులు ఉన్నారుగా. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు మానవులు? అంటే భవిష్యత్తుపై ఆశ ఉన్నవాడు మాత్రమే ఒక ఋషి దగ్గరికి కానీ, ఒక ముని దగ్గరికి కానీ, ఒక సాధువు దగ్గరికి కానీ, ఒక స్వామి దగ్గరికి కానీ వెళ్తాడు. కాకపోతే ఏంటంటే మాత్రమే మీరు అన్నది నిజమైన విద్య, నిజమైన సాధువు అయితే ఆ విధంగా మాట్లాడకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, నీవు వేసుకునే దుస్తుల ద్వారా నీ నక్షత్ర బలం, నీ తారాబలం మారుతుందని చెప్పకూడదు శంకర. నీ మనస్సు నీ చేతిలో ఉండి నీవు బలంగా చేయగలుగుతానంటే అప్పుడు మారుతుంది. అది మీరు నమ్మగలిగిన రోజు ఏ స్వాముల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన నిజమే చెప్తారు, మీరు నిజాన్నే వింటారు. రంగుల బట్టలు వేసుకొని మార్చుకునేటుంటే పరమాత్ముడు మీ పైన రాసిపెట్టిన రంగుల ప్రపంచం బట్టలు పంపించగలడు కదా. ఇప్పుడు మేము వేసుకున్నాం ఈ దుస్తులు, రోజు ఇలానే ఉంటాము, మీరు వేసుకున్నారు, మరి మీరు మారట్లేరే, మేము మారట్లేదే. మారేది దుస్తులతోని, రాశుల బలాలతోని కాదు శంకర. రాశులు కూడా మానవుడు పుట్టినాక రాస్తాడు భగవంతుడు. కాబట్టి ఏంటంటే మీ మనస్సుని మీరు గెలవాలి, దైవాన్ని మీరు చేరాలి, అప్పుడే మీరు గెలిచినట్టు. రంగుల ద్వారా మారుతుంది అంటే ఈ ప్రపంచం ఎప్పుడో మారేది. 150 రూపాయలు పెడితే రంగుల షర్ట్ వస్తుంది మీకు. మరి 150 రూపాయలకే నీ జాతకము, నువ్వు చేసిన పుణ్య కార్యక్రమాలు మారుతాయా? కారణ జన్ముడవా, నీవు పాపాత్ముడవా, నీ కులదైవాన్ని నీ ఇలవెలుపునని నీవు ధిక్కరించావా, పూజలు చేస్తున్నావా? నీవు అసలు ఈ జన్మ ఎత్తింది ఎందుకు? పోయిన జన్మలో నీవున్నావు, అంత ముందుకు జన్మలో ఏమున్నావు నీవు? అసలు నీ పుట్టుకకి కారణం ఏంది? ఇవన్నీ చెప్పగలిగిన వాడు ఉంటే కదా నీకు రంగుల ప్రపంచం గురించి తెలిసేది. ఊరికేనే స్వామి నేను ఎర్ర రంగు వేసుకుంటా, తెల్ల రంగు వేసుకుంటానంటే వేసుకో, నువ్వు రంగులు వేసుకోకుండా కూడా నీ జాతకం అలానే ఉంటుంది కదా.
మానవుడు సృష్టించింది అది, కాబట్టి దాన్ని కనిపెట్టడం మనిషి చేయాల్సిన ధర్మం. అది చేయనంత వరకే మీకు మోసాలు జరుగుతూనే ఉంటాయి.